ప్రజా రవాణా కోసం కరెంటు బస్సులు కొంటే 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు. జగన్ గారి ప్రభుత్వం 100 బస్సులు కొనుగోలు చేసింది. 9 మీటర్స్ చాసిస్తో ఉన్నటువంటి 100 బస్సుల్ని జగన్ గారి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ 100 బస్సులో 50 బస్సులు తిరుపతి నుంచి వెంకన్నస్వామి గుడికి 50 బస్సుల్ని, కొండ మీదకి 50 బస్సుల్ని, కొండకు చేరుకుంటాకి 50 బస్సులు, తిరుపతి చుట్టూ తిరుపతి రేణుగుంట అక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నెల్లూరు జిల్లా అంచుల నుంచో, నెల్లూరు నుంచో, చిత్తూరు నుంచో, లేదా కుప్పం నుంచో, పెనమలూరు నుంచో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నింటి నుంచి కూడా బస్ డిపోల నుంచి తలా ఒక 5 బస్సులు 10 బస్సులు ఇచ్చి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్లే దాని మీద ఈ రోజుకి బస్సు తోలుతున్నారు. ట్రైనింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్టీసీ ఉద్యోగస్తులకి కరెంటు బస్సులు నడపటానికి నైపుణ్యాన్ని ట్రైనింగ్ ఇప్పించి అదే బస్సుల మీద ఆర్టీసీ ఉద్యోగస్తులతో బస్సులు తిప్పుతున్నాడు. కరెంటు బస్సులు ఈ రోజుకి 100 బస్సులు తిరుగుతున్నాయి. కరెంటు బస్సులు తిరుగుతున్నాయి. వీళ్ళు చెప్తారు ఇక ప్రైవేట్ నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెబుద్ది ఇక మనకి ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం చెప్తే ఇక లేదు, మనం కొనలేము బస్సులు. ఎందుకు కొనలేవు? ఎందుకు కొనలేరు? జగన్ గారు ఎక్కేప్పటికీ సుమారు 2000 చిల్లర కోట్లే కదా అప్పు. సంవత్సరానికి 3600 కోట్ల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కదా. మరి అప్పు తీరిపోయి ఉండాలి కదా సంవత్సరానికి. మరి అక్కడి నుంచి అప్పు తీరిపోతే ఆర్టీసీకి అప్పు ఎందుకు ఎవరు? బ్యాంకులు ఎందుకు బ్యాంకుకి అప్పులు ఎవరు? అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి అవదు. అప్పులు తీర్చనివ్వలేదు. మీ యొక్క అధికారం కోసం మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర ఫ్రీ బస్ అనే పేరు మీద ఇవాళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా, ఏమని? మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లో పడుతుంది, ఆర్టీసీ కాళ్ళు ఇరిగిపోయినాయి అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా. మరి ఆర్టీసీ మహిళల ఫ్రీ బస్ అంటే ఎవరిది? దోల ఎవరిది? హామీ ఎవరిది? ఆర్టీసీకి ఎందుకు వచ్చినాయి కష్టాలు? ప్రభుత్వం కట్టాలి కదా. ఫ్రీ బస్ జీరో టికెట్ కొట్టిన ప్రతి టికెట్కి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎంత డబ్బులు వద్దో అవన్నీ కూడా ప్రతి నెల క్లెయిమ్ పెట్టాలి. ఆర్టీసీ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. మరి ఇన్ని లక్షల కోట్లు ఇప్పటికి 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఫ్రీ బస్ అంటున్నారు కదా, మరి ఆ డబ్బులు ఆర్టీసీ కట్టరా? మీరు ఆర్టీసీ కడతలేదనేదే మీ మనిషి చెప్తున్నాడు కదా. అందుకోసం ఆర్టీసీ నాశనం అయిపోయిందని. మరి జగన్ గారి దిగి 2 ఏళ్ళు అయితే అప్పుల్లోంచి లాభాల్లోకి వచ్చి ఉండాలి కదా. ఇవాళ ఆర్టీసీ వాళ్ళ లాభాల్లోకి వచ్చి ఉండాలి కదా. ఆ 2,000 నుంచి 3,000 కోట్ల అప్పు తీరిపోతే మరి ఏమైంది? ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ చేయాల్సిందే. మొత్తం 10,000 బస్సులు మాకున్నాయి. మాకున్న 10,000 బస్సులు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించాల్సిందే. అంటే మీ మనుషులతో పెట్టించేసుకుంటారా? సంపద సృష్టి మీ కార్యకర్తలకి, మీ మనుషులకి, మీ బ్రోకర్లకి సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఇంతే కదా. ఆర్టీసీని సర్వనాశనం చేసి ఇంకా మహిళల మీద నెప్పేస్తారు. ఏంటి మహిళలకు నెప్పమేంటి? మీరేం చేశారు మహిళలకి అసలు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 2.5 నుంచి 3 కోట్ల మంది మహిళలకు ఏం చేశారు మీరు? పంగనామాలు పెట్టారు కదా. జగన్ గారు ఉన్నప్పుడు సుమారుగా 22 నుంచి 24 వేల కోట్ల రూపాయలు వడ్డీ మాఫీ కింద, అంటే అప్పు మాఫీ కింద, రుణమాఫీ కింద, ఆసరా కింద 4 ఏళ్లు 4 ముక్కలుగా ఇచ్చాడు కదా. 4 సంవత్సరానికి 6,000 రూపాయలు డ్వాక్రా వాళ్ళకి ఇచ్చాడు కదా. మీరు జగన్ ఎక్కే నాటికి ఎంత అప్పు ఉంటే అంత అప్పు మీకు ఇస్తానని చెప్పి ఆడవాళ్ళకి అందరికి ఇచ్చాడు కదా. కులం లేదు, మతం లేదు. డ్వాక్రాలో ఏ ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు చేసిన అప్పు ఆ రోజు ఎంత అప్పు ఉంటే అంత అప్పు 24,000 కోట్లు 5 ఏళ్లలో ఆయన ఇచ్చాడు కదా. డ్వాక్రా వడ్డీ సున్నా వడ్డీ కింద మరి ఎంత ఇచ్చాడు? మరొక 1,000-1,500 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చాడు కదా. ఆడపిల్లలకి అందరికీ, మగోళ్ళతో పాటు అందరికీ, ఆడపిల్లలు చదువుకునే ప్రతి ఆడపిల్లకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు కదా. 50% ఉద్యోగాల్లో 1,40,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఓన్లీ సచివాలయాలు తీస్తే దాంట్లో
70,000 పైచీలకు మంది, అంటే సామాబుగా 80-90 వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా రిక్రూట్ అయ్యి, ఆడపిల్లలు. 30 లక్షల మంది ఆడవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కదా, ఇల్లు లేని ఆడపిల్లలందరికీ కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కదా. 22 లక్షల మందికి ఇళ్లు కట్టుకోమని శాంక్షన్స్ ఇచ్చాడు కదా, మీరు వచ్చి ఆపేశారు కదా, ఇళ్లు కట్టనివ్వట్లేదు కదా. ఏం చేశారు మీరు అంటున్నా? ఆడవాళ్ళ మీద నెప్పేసి మీరు ఇవాళ సర్వనాశనం చేసే పరిస్థితి. ఇవాళ ఏంటంటే మేము నడపలేము, 7 రూపాయలు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిస్తున్నాడు. కరెంటు బస్సు అయితే 7 రూపాయలు